ఇలాంటి డబల్ బెడ్రూమ్ల కాడ ఒక చిన్నారి పసికుంటును అత్యాచారం చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు రోజుకెన్నో అంటున్నటువంటి వాళ్ళకి శిక్ష మాత్రం విధించడం లేదు. ఎందుకంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి 4 రోజులు అయినాక వాళ్ళకి లంచాలు ఇచ్చి బయటికి వచ్చి మళ్ళీ అదే వేషాలు వేస్తున్నారు. కాబట్టి ఇలాంటి అత్యాచారాలు ఆపాలంటే గతంలో ప్రియాంకరెడ్డిని అత్యాచారం చేసి చంపడం జరిగింది. అలాంటి వాళ్ళని నలుగురిని కూడా ఎన్కౌంటర్ చేసి అక్కడ నుంచి కొంచెం తగ్గినట్లు అనిపించింది. మళ్ళీ ఇప్పుడు చాలా అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్నపిల్లలకు కూడా రక్షణ లేకపోతే ఆడపిల్ల ఎక్కడ వెళ్ళగలదు? అసలు ఆడుకున్న పిల్లలు తీసుకెళ్ళి చాక్లెట్ ఇస్తామని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి అట్లాంటి చాలా పిల్ల ఎంత అవస్థపడి ఉంటుంది. ఎన్నో కిక్కలు పెడితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా స్పందించి ఎందుకో పిల్లలకు వినిపిస్తుందని చెప్పేసి వచ్చి చూసేసరికి వాళ్ళు పట్టుబడడం జరిగింది. దాంట్లో 2 ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఒక్కరు మాత్రం దొరికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి శిక్ష వేయకుండా వాళ్ళని తీసుకెళ్ళి ఆగాదనం పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి వాళ్ళకు మేము చెప్పేది ఒకటే సిబిఐగా. ఎందుకంటే ఇలాంటి మనం రోజు ఎన్నో చూస్తున్నాం. కానీ ఇంత చిన్న పిల్లల్ని కూడా వదలకుండా చేస్తున్నటువంటి వీళ్ళను వెంటనే శిక్ష వేయాలి, కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిబిఐగా డిమాండ్ చేస్తున్నాం.